థియేటర్ల బంద్ వివాదం నేపథ్యంలో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి అత్తి సత్యనారాయణను తొలగించింది. థియేటర్ల బంద్ వెనుక సత్యనారాయణ ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో నిజానిజాలు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. థియేటర్ల బంద్ వివాదం నేపథ్యంలో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి అత్తి సత్యనారాయణను తొలగించింది. థియేటర్ల బంద్ వెనుక సత్యనారాయణ ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో నిజానిజాలు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారా ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటికే ప్రకటించారు. అన్నట్లుగానే తమ పార్టీ నేతను సస్పెండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సినిమా సంబంధించి జూన్ 1వ తారీఖు సినిమా థియేటర్ల బంద్ వివాదం రోజు జరుగుతా ఉంది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రధానంగా ఇదంతా కుట్రతో కూడుకున్న వ్యవహారం అని జూన్ 12న పవన్ కళ్యాణ్ నటించిన సినిమా రిలీజ్ నేపథ్యంలో హరిహర వీరమల్లు వంటి చారిత్రక సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో కుట్రపూర్తిగా వ్యవహారం నడుస్తుందని ఇప్పటికే నిర్ధారించారు. దీనికి సంబంధించి దిల్ రాజు అల్లు వారు తమ పాత్ర లేదని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రభుత్వ పరమైన విచారణలోను పార్టీ పరమైన విచారణలో కూడా కొంతమంది నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా జనసేన పార్టీకి చెందిన అత్తి సత్యనారాయణ రాజమండ్రికి చెందిన నాయకుడు గత కొంతకాలం ఆ పార్టీ పనిచేస్తా ఉన్న పరిస్థితి. ఈ కొందరు దుర్గేష్ విచారణ గాయస్తున్న నేపథ్యంలో అధికారులు విచారణలో ఇక్కడ పాత్ర ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో పాటు దిల్ రాజు కూడా జ్యోతి గోదావరికి చెందిన ఒక కీలక నాయకులు ఈ వ్యవహారం మొదలు పెట్టారు. జూన్ 1కి థియేటర్ల బంద్ అనే అంశం తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రారంభమైంది. అక్కడి నుంచే తెలంగాణకు ఆపాదించినట్టు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన బహిరంగంగా ప్రకటన చేయనప్పటికీ కూడా వెంటనే అప్రమత్తమైన జనసేన అధిష్టానం దీనిపై విచారణ చేసి శాఖాపరంగా పార్టీ పరంగా విచారణ చేసి అత్తి సత్యనారాయణ పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించారు. అందుకని అయితే ముందుగా అతన్ని వచ్చేపు క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పూర్తిగా సభ్యత్వం కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జరిచారు. అతనికి ఆ పార్టీ నుంచి కూడా ప్రధానంగా వేములపాటి అజయ్ కుమార్ ఆ పార్టీ కీలక నాయకుడు, అలాగే ఇటువంటి అజయ్ కుమార్ పేరుతో ఆయన సస్పెన్షన్ చేసిన ఉత్తర్వులు లెటర్ కూడా ఆయనకి అందజేయడం జరిగింది. దీంతో ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. ప్రధానంగా ఆయన చెప్తూ కూడా సినిమా థియేటర్ల వివాదంలో కావచ్చు జూన్ 1వ తారీఖున థియేటర్ల బంద్ వ్యవహారంలో మీ పాత్ర ఉన్నట్టు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అందువల్ల మిమ్మల్ని పార్టీని సస్పెండ్ చేస్తున్నాము. అంతేకాకుండా సభ్యత్వం పూర్తిగా తొలగిస్తున్నట్టు కూడా ఆదేశాలు జరిగారు. ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ కూడా అతని ప్రమేయం లేదని నిర్ధారించిన తర్వాత మళ్ళీ కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఇంక ఇతనితో పాటు ఇంకెవరెవరి పాత్ర ఉంది, ఎందుకంటే ఉదయం కొద్దిసేపు పవన్ కళ్యాణ్ కూడా కీలక మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారం మొత్తంలో జనసేన పార్టీతో సహా ఎవరు ఉన్నా కూడా వారిపై చర్యలు తప్పమని హెచ్చరించిన గంటలోనే ఈ తొలగింపు ప్రకటన బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అటు హైదరాబాద్ లో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఈ జూన్ 1వ తారీఖు ఉద్దేశపూర్వకంగా బంద్ పిలిపించిన ఎవరు ఈ వ్యవహారం కనుక ఎవరున్నారు ఇదంతా కూడా కుట్రపూర్తిగా జరిగిన బాగా బలంగా నమ్ముతున్న నేపథ్యంలో తప్పకుండా మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా థియేటర్లకు సంబంధించి కూడా ఇప్పటికే సినిమా థియేటర్లకు సంబంధించి కూడా టెక్నాలజీలు ఎవరికైనా నిర్మాతలు ముందుకు రావడం కరెక్ట్ కాదు. అందులో మా ఛాంబర్ తరఫున రావాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద థియేటర్ల వివాదం మాత్రం రోజు ముగుతున్న నేపథ్యంలో దాని తదుపరి చర్యలు కూడా అంతే బలంగా ఉంటాయని కూడా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.